కాంగ్రెస్ పాలనలో సింగరేణి అవినీతి గనిగా మారిందంటూ కవిత వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల నుంచి అన్ని అంశాల్లోనూ అవినీతి పెరిగిపోయిందన్నారు. జైపూర్ పవర్ ప్లాంట్ అంచనాలు 1500 నుంచి 2000 కోట్ల మేర పెంచారని తెలిపారు. సోలార్ ప్లాంట్లు పెడుతూ స్కామ్ చేస్తున్నారని అన్నారు. సింగరేణిలో రాజకీయ అవినీతి బాగా పెరిగిపోయిందని ఆరోపించారు కవిత. సింగరేణిని సివిసి లేదా సిబిఐ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అట్లా కాంగ్రెస్ వాళ్ళు ప్రతి అంశంలో కూడా విపరీతంగా కరప్షన్ చేస్తున్నారు. అది ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా మన జైపూర్ పవర్ ప్లాంట్ అని అన్న ఇందాక చెప్పినారు. అది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక యూనిట్ కట్టినారు, అప్పుడు నార్మల్ ఉండే కాస్ట్. ఇప్పుడు సడన్గా 1.5 టైమ్స్ పెరిగిపోయింది. దాదాపు 1500 నుంచి 2000 కోట్లు సడన్గా రాత్రికి రాత్రే ఎస్టిమేషన్ పెరిగిపోయింది. అదేవిధంగా మొన్న ఎక్స్ప్లోజివ్స్ అంటే దాంట్లో స్కామ్, ఇప్పుడు సోలార్ ప్లాంట్లు పెడుతున్నారు, దీంట్లో స్కాము. అసలు స్కామ్ లేకుండా మొత్తం కాంగ్రెస్ కంప్లీట్గా సింగరేణిని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మొత్తం పొలిటికల్ కరప్షన్ మరీ ఎక్కువైపోయింది సింగరేణిలో. దీన్ని కూడా ఖచ్చితంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆర్ సిబిఐ అండర్ వచ్చేటట్టుగా సింగరేణి మారాలి. అప్పుడు మాత్రమే నిజమైనటువంటి లాభాలు కార్మికులకు పోతాయి, ప్రజలకు పోతాయి అనేటటువంటి అంశాన్ని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం.